సో పేపర్ నేమ్ ఏంటి, టైటిల్ ఏంటి, పేపర్ టైటిల్ ఏంటి, ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నారుగా, గుర్తులేదా? పేపర్ నేమ్ సార్ ఆ, శాంప్లింగ్ టెక్నిక్, శాంప్లింగ్ థియరీ. అవి వచ్చింది చూడండి, చదవండి. శాంప్లింగ్ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఎస్, ఓకే. సో మనం ఏ యూనిట్ లో ఉన్నాం? ఫస్ట్ యూనిట్ లో ఉన్నాం. ఓకే, టుడే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ చెప్పారు సార్. ఎస్ సార్, సెకండ్ క్వశ్చన్ కూడా చెప్పా. సెకండ్ క్వశ్చన్ అదే సార్, ఓకే శాంప్లింగ్ సర్వే చెప్పారు సార్. ఓకే. సో టుడే వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ sampling and non-sampling errors. This is also very very important question. 5 marks కి అడగొచ్చు, లేదా ఎస్ఐ క్వశ్చన్ కి కూడా అడగొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం శాంపుల్ సర్వే చేస్తాం. శాంపుల్ సర్వే చేసినప్పుడు ఎర్రర్స్ అనేవి కంపల్సరీగా వస్తాయని మనం తెలుసుకున్నాం, రైట్? సో ఆ ఎర్రర్స్ లో ఇక్కడ మనకి 2 రకాల ఎర్రర్స్ ఉన్నాయి అన్నమాట. అవి ఏంటంటే శాంప్లింగ్ ఎర్రర్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to learn sampling error. ఓకేనా? చూడండి, శాంప్లింగ్ ఎర్రర్ చూడండి, డెఫినేషన్ చూడండి, ఇక్కడ రాసే కొన్ని పాయింట్స్ చదవండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. చదువు. Sampling error is a statistical error that occurs when an analyst does not select a sample that represents the entire population of data. So ఈ శాంప్లింగ్ ఎర్రర్ అనేది అది ఒక స్టాటిస్టికల్ ఎర్రర్ అని మనం చెప్పుకోవచ్చు. సో వెన్ అన్ అనలిస్ట్ డస్ నాట్ సెలెక్ట్ ఏ శాంపిల్. సో అనలిస్ట్ అంటే ఎవరు? అనాలిసిస్ చేసేవాళ్ళు, లేదంటే సర్వే చేసేవాళ్ళు. మీరే అనుకోండి సర్వే చేసేవాళ్ళు. సో డస్ నాట్ సెలెక్ట్ ఏ శాంపుల్ దట్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ డేటా. పాపులేషన్కి అంటే సరైనటువంటి శాంపుల్ కనుక మనం ఆ పాపులేషన్ క్యారెక్టరిస్టిక్ కలిగి ఉన్నటువంటి ఆ శాంపుల్ కనుక సెలెక్ట్ చేయకపోతే ఈ ఎర్రర్ అనేది మనం చూడొచ్చు, ఎర్రర్ని చూడొచ్చు అనమాట. అంటే ఆ పాపులేషన్కి సంబంధించి ఏ శాంపుల్ అయితే కావాలో అదే శాంపుల్ని మనం సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేయని విధానంలో ఈ శాంప్లింగ్ ఎర్రర్ అనేది మనకు వస్తుంది అనమాట. ఫేస్ చేయాల్సి ఉంటుంది, శాంప్లింగ్ ఎర్రర్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు పాపులేషన్ నుంచి మనం శాంపుల్ సెలెక్ట్ చేస్తాము. జనాభా లెక్కల గురించి మనం డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వేకి వెళ్ళామనుకోండి, ఆ జనాభా లెక్కలకు సంబంధించి మాత్రమే ఆ శాంపుల్ని మనం సెలెక్ట్ చేయాలి. సో మీకు గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇచ్చింది, ఆ లిస్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ లోబడి మీరు శాంపుల్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అది కాకుండా వేరే శాంపుల్ని సెలెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఈ శాంప్లింగ్ ఎర్రర్ అనేది ఎదురవుతుంది అనమాట, ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అంటే సరైనటువంటి శాంపుల్ సెలెక్ట్ చేయకపోతే కనుక ఈ శాంప్లింగ్ ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంది. ద రిజల్ట్స్ ఫౌండ్ ఇన్ ది శాంపుల్ దస్ డు నాట్ రిప్రజెంట్ ది రిజల్ట్స్ దట్ వుడ్ బి అబ్టైన్ ఫ్రమ్ ది ఎంటైర్ పాపులేషన్. అంటే ఆ రిజల్ట్స్ అనేవి వస్తాయి, అయితే మొత్తం ఎంటైర్ పాపులేషన్ మొత్తానికి కూడా అది చూపించకపోవచ్చు అనమాట. ఆ పాపులేషన్ అంతా కూడా, అంటే సరైన శాంపుల్ మనం సెలెక్ట్ చేయలేదంటే ఆ పాపులేషన్ అంతా కూడా మనం ఒకవేళ ఆ శాంపుల్ సెలెక్ట్ చేసినా కానీ ఆ సర్వే కరెక్ట్ కాకపోవచ్చు. ఇక శాంప్లింగ్ ఎర్రర్ కెన్ బి రెడ్యూస్డ్ బై ర్యాండమైజింగ్ శాంపుల్ సెలెక్షన్ అండ్ ఆర్ ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో శాంపుల్ ఎర్రర్ని రెడ్యూస్ చేయొచ్చు. అది ఎలాగంటే, సో ర్యాండమ్ శాంపుల్ సెలెక్షన్లో కానీ, లేదా ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే అబ్జర్వేషన్స్ని పెంచడం వల్ల. అంటే సర్వే మీరు ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, 10 మంది డేటా తీసుకున్నారనుకోండి, 100 మందికి 10 మందిలో 5 ఎస్ అన్నారనుకోండి, ఒక 5 మెంబర్స్ నో అన్నారనుకోండి, మీ ఈ 10 మెంబర్స్కి 5 మెంబర్స్ ఎస్ అని చెప్పారు. 100 మెంబర్స్కి ఎంతమంది చెప్తారు? 50 మెంబర్స్ చెప్తారు సార్. ఆ 50 మెంబర్స్ అని ఏం చేస్తారు? మీరు ఒక ఎస్టిమేషన్ చేస్తున్నారు, అంతే కదా. యాక్చువల్లీ మీరు 100 మంది సర్వే
చేయకుండా ఎంతమందిని చేశారు? 10 మెంబర్స్ 10 members. ఆ 10 మెంబర్స్ లో 5 మెంబర్ని, అంటే ఆ 5 కూడా శాంపుల్ అని అర్థం. ఆ 5 మెంబర్స్ ని మొత్తం హోల్ పాపులేషన్ కి, ఎంటైర్ పాపులేషన్ కి అప్లై చేస్తున్నారు. అప్లై చేసి 50 మెంబర్స్ అని చెప్తున్నారు. అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అంతే కదా. Yes, sir. మీరు 10 మెంబర్స్ ని సర్వే చేశారు, కానీ ఒకవేళ మీకు 50 కంటే అబోవే రావచ్చు. ఎస్ అనేవాళ్ళు ఒక 70 మంది కూడా రావచ్చు, లేదంటే ఇంకా తగ్గొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఒకవేళ ఆ 100 మెంబర్స్ లోనే ఈ 5 మెంబర్సే ఎస్ అని అవ్వచ్చు, మిగతా వాళ్ళంతా నో అవ్వచ్చు. సో ఇన్ని రీజన్స్ ఉంటాయి అన్నమాట. అది ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎప్పుడైతే మీరు దీన్ని పెంచుతూ ఉంటారో అప్పుడు ఎర్రర్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 100 మందికి 50 మందిని సర్వే చేశారు అనుకోండి, అంటే 50 శాంపిల్స్ తీసుకున్నారు. ఆ 50 శాంపిల్స్ లో అప్పుడు రిజల్ట్ అనేవి ఏమవుతాయి? చేంజ్ అవుతాయి, అవ్వా? అప్పుడు మీకు వచ్చేటువంటి రిజల్ట్ ఎలా ఉంటాయంటే దగ్గర దగ్గర నీరెస్ట్ గా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో 50 శాంపిల్స్ లో 50 శాంపిల్స్ నుంచి మీరు సర్వే చేశారు, 30 శాంపిల్స్ ఎస్ అని చెప్పినాయి. 50కి 30 అంటే 100కి 60 అని చెప్తారు. అప్పుడు నియర్లీ వస్తాయి కదా, రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో సో అబ్జర్వేషన్స్ మనం శాంపుల్ సైజుని మనం ఇంక్రీజ్ చేసినప్పుడు ఈ శాంప్లింగ్ ఎర్రర్ అనేది రెడ్యూస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, శాంప్లింగ్ ఎర్రర్స్ కెన్ బి ఎలిమినేటెడ్. దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు వెన్ ద శాంపుల్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇందాక చెప్పుకున్నట్టుగా శాంపుల్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తే ఈ శాంపుల్ ఎర్రర్ అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో అది పాపులేషన్ మొత్తాన్ని నుంచి కూడా మనం ఎర్రర్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మీకు డయాగ్రామ్ కనిపిస్తుందా? చూడండి, గ్రాఫ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. చదవండి, గ్రాఫ్ మీద ఏమున్నాయి? శాంపుల్ ఎర్రర్, శాంపుల్ సైజ్. yes, ఇగో x యాక్సిస్ రిప్రజెంట్ శాంపుల్ సైజ్, y యాక్సిస్ రిప్రజెంట్స్ శాంపుల్ ఎర్రర్. చూడండి, ఇక్కడ శాంపుల్ సైజ్ అంటే ఇదిగో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కర్సర్ కనిపిస్తుందా మీకు? కర్సర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. ఇంక్రీజ్ అవటం అంటే ఇంతే కదా, ఇలా పెరుగుతాయి, అవునా? Yes, sir. ఇగో ఇది ఇటు ఇంక్రీజ్ అవటం అంటే శాంపుల్ సైజ్ ఇదిగో ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు ఎర్రర్ అంటే మీరు డేటా మొత్తంలో తక్కువ శాంపిల్స్ తీసుకుంటే ఇదిగో ఎర్రర్ ఇక్కడ ఉంటది అనమాట, హై శాంపుల్ ఎర్రర్ అనేది. శాంపుల్ సైజ్ పెంచుతున్నారు, ఇది తగ్గుతా వస్తుంది, ఇలా తగ్గుతా వస్తుంది అనమాట ఎర్రర్. అర్థమైందా? సో శాంపుల్ సైజ్ ఇంక్రీజ్ అయితే కనుక శాంపుల్ ఎర్రర్ అనేది తగ్గుతుంది అనమాట, రెడ్యూస్ అవుతుంది. సో శాంప్లింగ్ ఎర్రర్స్ ప్రైమర్లీ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. సో ఈ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి వీటి వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. సో నెంబర్ 1, ఫాల్టీ సెలెక్షన్ ఆఫ్ ది శాంపుల్. అంటే శాంపుల్ అనేది తప్పుగా సెలెక్ట్ చేయటం వల్ల ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్టిట్యూషన్స్ అంటే తెలుసుగా. సబ్స్టిట్యూషన్ అంటే ఎస్ అవును, సబ్స్టిట్యూషన్ అన్నమాట. దాని వల్ల కూడా ఎర్రర్ వస్తుంది కదా. అలాగే ఫాల్టీ డెమిక్రేషన్ ఆఫ్ ది శాంపుల్. సో అక్కడ సామర్థ్యత అనేది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ శాంప్లింగ్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో కాన్స్టెంట్ ఎర్రర్ డ్యూ టు ఇంప్రాపర్ చాయిస్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ ఫర్ ఎస్టిమేటింగ్ ది పాపులేషన్ పారామీటర్స్. అంటే పాపులేషన్ పారామీటర్స్ ని మనం ఎస్టిమేట్ చేయటంలో ఆ చాయిస్ అనేది ఇంప్రాపర్ గా ఉండటం వల్ల, అంటే ప్రాపర్ గా లేకపోవటం వల్ల కూడా మన ప్రొసీజర్ అనేది ఈ ఎర్రర్ అనేది వస్తుంది, అది కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. సో ఇది శాంప్లింగ్ ఎర్రర్. సో నెక్స్ట్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్. ఈ నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎర్రర్. ఎలా అంటే ఇది శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది, అంటే శాంప్లింగ్ లోను ఈ ఎర్రర్ వస్తుంది, శాంపుల్ సెలెక్ట్ చేయక ముందు ఎర్రర్ వస్తుంది. శాంప్లింగ్ ఎర్రర్ అంటేనేమో మన శాంపుల్ ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ లో ప్రొసీజర్ అప్లై చేసినప్పుడు ఆ వచ్చే ఫేస్ చేసేటువంటి ఎర్రర్ శాంప్లింగ్ ఎర్రర్. ఇదేంటంటే శాంప్లింగ్ లోనూ వస్తుంది, సో నాన్ శాంప్లింగ్ లో అంటే శాంపుల్ సెలెక్ట్ చేసిన తర్వాత వస్తుంది, సెలెక్ట్ చేయక ముందు కూడా
వస్తుంది అనమాట. అది ఎలాగంటే మనం చూద్దాం. ఏ నాన్ శాంప్లింగ్ ఎర్రర్ ఈజ్ ఎ టర్మ్ యూజ్డ్ ఇన్ స్టాటిస్టిక్ దట్ రిఫర్స్ టు an error that occurs during data collection causing the data to differ from the true values. అంటే ఇదేంటంటే డేటా కలెక్షన్ అప్పుడు వస్తుంది, అలాగా అంటే డేటా టు డిఫర్ ఫ్రమ్ ది ట్రూ వాల్యూస్, అంటే ట్రూ వాల్యూస్ నుంచి మనం ట్రూ వాల్యూస్ కాకుండా తీసుకున్నప్పుడు కూడా ఈ నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అది ఎలా అనేది ఇంకా మీరు కింద ఉన్నాయి అవి పాయింట్లు మీకు క్లియర్గా అర్థం అవుద్ది. ఏ నాన్ శాంప్లింగ్ ఎర్రర్ రిఫర్స్ టు ఎయిదర్ ర్యాండమ్ ఆర్ సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ దీస్ ఎర్రర్స్ కెన్ బి ఛాలెంజింగ్ టు స్పాట్ ఇన్ ఏ సర్వే శాంపుల్ ఆర్ సెన్సస్. చూడండి ఇక్కడ ఈ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి ర్యాండమ్ కావచ్చు లేదా సిస్టమాటిక్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. ఇవేమవుతాయంటే ఒక ఛాలెంజింగ్ గా ఉంటాయి అనమాట. ఒక సర్వేలో శాంపుల్స్ సెలెక్ట్ చేసేటప్పుడు కావచ్చు, సెన్సస్ లో కావచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఏరియాకి శాంపుల్ సర్వేకి బయలుదేరి వెళ్ళాలి. ఆ బయలుదేరి వెళ్ళేటప్పుడు మీరు ఒకవేళ మీరు ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో అక్కడ పీపుల్ ఉండకపోవచ్చు అనమాట. అలాంటి టైంలో కూడా ఈ నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సిస్టమాటిక్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ ఆర్ వర్స్ దెన్ ర్యాండమ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ బికాస్ సిస్టమాటిక్ ఎర్రర్స్ మే రిజల్ట్ ఇన్ ది స్టడీ సర్వే ఆర్ సెన్సస్ హ్యావ్ టు బి స్క్రాప్డ్. స్క్రాప్డ్ అంటే ఏంటంటే మనకి అవి ఒక గజిబిజి గందరగోళంగా అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఈ స్క్రాప్ అంటారు చూడండి, మనకు అర్థం కాని విధంగా ఉంటుంది అనమాట డేటా అనేది. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక డేటా, కొంతమంది డేటా తీసుకుని వస్తారు కానీ సరిగ్గా అర్థం కాదనమాట. ఎలా ఉంటుందంటే గజిబిజిగా రాస్తూ ఉంటారు. ఎవరికి అర్థం కాని విధంగా ఉంటుంది అనమాట అది డేటా అనేది. ఓకేనా? ది హయ్యర్ ద నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ది లెస్ రిలయబుల్ ది ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఏమన్నట్టు చూడండి, ది హయ్యర్ ది నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఎర్రర్స్ అనేవి ఎక్కువగా వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది లెస్ రిలయబుల్ ది ఇన్ఫర్మేషన్, సరిగ్గా ఉండదు, విశ్వసనీయత కోల్పోతుంది అనమాట. ఎర్రర్స్ ఎక్కువ వస్తే అంతే. అలాగే నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అక్కర్ ద రేట్ ఆఫ్ బయాస్ ఇన్ ఏ స్టడీ ఆర్ సర్వే గోస్ అప్. సో బయాస్ అంటే ఏంటంటే ఇక్కడ పక్షపాతం అనమాట. కొన్నిసార్లు ఎన్యూమరేటర్ ఏం చేస్తాడంటే పక్షపాతంతో చేస్తాడనమాట. కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక సర్వేకి వెళ్తారు, సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ స్కీమ్స్ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఉన్నా కానీ లేనట్టుగా రాస్తారు. సో అవన్నీ కూడా బయాస్ కిందకి వస్తాయి అనమాట. వెన్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అక్కర్ ద రేట్ ఆఫ్ బయాస్ ఇన్ ఏ స్టడీ ఆర్ సర్వే గోస్ అప్. So non-sampling errors represent in both the complete enumeration survey and the sample survey. Some of the more important non-sampling errors arise from the following factors. ఈ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనేవి సర్వేలు వస్తాయి, అలాగే శాంపుల్ సర్వేను వస్తాయి, అలాగే ఎన్యూమరేషన్ సర్వేలో కూడా వస్తాయి. అంటే కార్యకర్తల దగ్గర ఈ నాన్ శాంప్లింగ్ వాళ్ళని బట్టి ఈ ఎర్రర్ రావచ్చు, అలాగే శాంపుల్లో కూడా ఎర్రర్ రావచ్చు. అవి ఎలాగంటే చూడండి, ఫాల్టీ ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, తప్పుగా ప్లానింగ్ అంటే ఆర్గనైజ్ చేసేవాళ్ళు సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోవటం వల్ల ఈ ఎర్రర్స్ రావచ్చు. అంటే ఒక ఏరియాకి బదులు ఇంకొక ఏరియాకి వెళ్ళమనొచ్చు, లేదంటే డేటాని ఖచ్చితమైనటువంటి డేటా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు సొంత తెలివితేటలు ఉపయోగించి ఈ డేటా తీసుకురామని చెప్పొచ్చు అనమాట. సో ఫాల్టీ ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఎర్రర్ రావచ్చు. అలాగే రెస్పాన్స్ ఎర్రర్స్. సో ఆ రెస్పాన్స్ ఎర్రర్స్ అంటే నాన్ రెస్పాండెంట్ అని అనుకున్నాం మనం, అలాగే రెస్పాండెంట్స్ కూడా వాళ్ళ ద్వారా కూడా రావచ్చు. నాన్ రెస్పాన్స్ బయాస్ అంటే ఇక్కడ నాన్ రెస్పాన్స్ బయాస్ అంటే ఏమవుద్దంటే ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనమే దాన్ని రాసుకుని వచ్చేస్తాం అనమాట. సో ఎర్రర్స్ ఇన్ కవరేజ్. అలాగే కంపైలింగ్ ఎర్రర్స్ అంటే ఒక్కోసారి మనం డేటాని ఎడిటింగ్ చేసేటప్పుడు సపోజ్ మీరు టైప్ చేస్తున్నారు అనుకోండి, టైప్ చేసేటప్పుడు అక్కడ
ఏం జరుగుద్ది, ఆ టైప్ చేసేటప్పుడు మిస్టేక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అవి కూడా నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్, వాటిని కంపైలింగ్ ఎర్రర్స్ అని చెప్తారనమాట. మిస్టేక్స్ వస్తాయి. ఆ మిస్టేక్స్ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, సపోజ్ అక్కడ ఎవరిదో పేరు టైప్ చేస్తారు, ఆ పేరు బదులు మీరు ఒక లెటర్ మార్చేశారు అనుకోండి, ఆయనకి ఇక ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వే పెట్టుకున్నారు, హౌస్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు, దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్నప్పుడు అక్కడ నేమ్ అనేది ఒక లెటర్ మారిపోయింది అనుకోండి, అది ఇంకొకరి నేమ్ అయిపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, రిజెక్ట్ అవుతుంది అనమాట. సో కంపైలింగ్ ఎర్రర్స్ అంటే ఆ విధంగా. అలాగే పబ్లికేషన్ ఎర్రర్స్. పబ్లికేషన్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, సో ఇవన్నీ కూడా పబ్లికేషన్స్ అంటాడు అనమాట. వాటిలో వచ్చేటువంటి ఎర్రర్స్. సో మీరు ఏదైనా పబ్లికేషన్ చేశారు, దాంట్లో ఎర్రర్ వస్తే కనుక దాన్ని నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటారు. అంటే నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అంటే ఇప్పుడు కంపైలింగ్ ఎర్రర్ అని చెప్పా, అంటే శాంప్లింగ్ ఎర్రర్స్. శాంపుల్ సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి అనాలిసిస్ చేసిన తర్వాత మీరు టైప్ చేస్తూ ఉంటారు, అందులో మిస్టేక్స్ రావచ్చు. వస్తాయా రావా? వస్తాయి కదా. ఆ వచ్చినాయి నాన్ శాంప్లింగ్ ఎర్రర్. అలాగే ఫాల్టీ ప్లానింగ్ అని చెప్పుకున్నాం, అంటే ఒక సెట్ అయినటువంటి ప్లానింగ్ అనేది ఇవ్వకపోతే, సరైన గైడ్ లైన్స్ కనుక ఇవ్వకపోతే కనుక అక్కడ కూడా ఈ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ రావడం కావు. సో పబ్లికేషన్ ఎర్రర్స్ న్యూస్ పేపర్లో వీటిల్లో వచ్చేటువంటి ఎర్రర్స్ అనమాట. ప్రింటింగ్స్లో కావచ్చు, కోడింగ్లో కావచ్చు, వీటన్నిటిలో వచ్చేటువంటి ఎర్రర్స్ అనమాట. సో ఇవి నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ అనమాట. సో శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఏంటి? శాంప్లింగ్ ఎర్రర్ అంటే శాంపుల్ తీసుకుని శాంపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు సెలెక్ట్ చేశాక వచ్చేటువంటి ఎర్రర్. ఓకేనా? సో అంటే శాంప్లింగ్ లో వస్తుంది. నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అంటే ఆ శాంప్లింగ్ లోనూ రావచ్చు, ముందు రావచ్చు. సో ఇది శాంప్లింగ్ ఎర్రర్, నాన్ శాంప్లింగ్ ఎర్రర్. చూడండి, ఇది షార్ట్ 5 మార్క్స్ అడగొచ్చు, లేదా 5 మార్క్స్ అడగొచ్చు, లేదంటే ఎస్ఐగా కూడా అడగటానికి అవకాశం ఉందన్నమాట. 2 విధాలుగా అడుగుతాడు. సో మ్యాక్సిమం 5 మార్క్స్ అడుగుతారని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎస్ఐగా కూడా అడిగితే, ఎస్ఐ క్వశ్చన్గా కూడా అడిగితే మీరు రాయొచ్చు, అవకాశం ఉంటుంది అనమాట. సో ఓకేనా, శాంప్లింగ్ అండ్ నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్. అమ్మా ఇంకోటి ఉంది, ఆగండి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఉంది, ఆ లాస్ట్ పాయింట్ చెప్పాలా మీకు. చూడండి, ఇక్కడ ఉంది. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ మే బి రిప్రజెంట్ బోత్ శాంపుల్స్ అండ్ సెన్సెస్ ఇన్ విచ్ అండ్ ఎంటైర్ పాపులేషన్ ఇస్ సర్వేడ్. ఆ రెండిట్లో రావడానికి అవకాశం ఉంది. నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ ఇంక్లూడ్ నాన్ రెస్పాన్స్ ఎర్రర్స్, కవరేజ్ ఎర్రర్స్, ఇంటర్వ్యూ ఎర్రర్స్ and processing errors. A coverage error would occur, for example, if a person were counted twice in a survey or their answers were duplicate on the survey. If an interviewer is biased in their sampling, the non-sampling error would be considered an interviewer error. చూసారు, అర్థమైందా? ఇక్కడ ఈ లాస్ట్ లైన్ లో చూడండి, లాస్ట్ పాయింట్, నాన్ శాంప్లింగ్ ఎర్రర్స్ ఇంక్లూడ్ నాన్ రెస్పాన్స్ ఎర్రర్స్ అంటే రెస్పాన్స్ అవునాయి, కవరేజ్ ఎర్రర్స్, ఇంటర్వ్యూ ఎర్రర్స్, సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా, ఓకేనా, అండ్ ప్రాసెసింగ్ ఎర్రర్స్. ఏ కవరేజ్ ఎర్రర్ వుడ్ అక్కర్, ఇగో ఎగ్జాంపుల్ చెబుతున్నారు చూడండి ఇక్కడ. ఇఫ్ ఎ పర్సన్ వర్ కౌంటెడ్ ట్వైస్ ఇన్ ఏ సర్వే, అంటే 2 సార్లు సర్వే చేస్తే కనుక, 2 సార్లు చేస్తే, ఆఫ్ దేర్ ఆన్సర్స్ వర్ డూప్లికేటెడ్ ఆన్ ది సర్వే, ఒకవేళ అవి డూప్లికేట్ అవ్వచ్చు. ఇఫ్ అన్ ఇంటర్వ్యూయర్ ఈజ్ బయాస్డ్, అంటే ఇంటర్వ్యూయర్ అంటే ఇంటర్వ్యూ చేసేటువంటి వ్యక్తి, బయాస్డ్ అంటే ఇందాక చెప్పా కదా, పక్షపాతం, అతనికి సరైనటువంటి క్వాలిఫికేషన్ లేవు, అయినా సరే అతనికి ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది నాన్ శాంప్లింగ్ ఎర్రర్ అవుతుంది. అర్థమైందా? సో ఇది లాస్ట్ పాయింట్ అన్నమాట. ఇది లాస్ట్ పాయింట్ సార్, ఆ పాయింట్స్ పెట్టిన తర్వాత? అవునమ్మా, అవును.
ఇది లాస్ట్ పాయింట్. అంతేనా సార్ ఈరోజు క్లాస్? ఈరోజు శాంప్లింగ్ ఎర్రర్, నాన్ శాంప్లింగ్ ఎర్రర్. 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ గానా సార్? రెండు అడగటానికి అవకాశం ఉంది. 5 మార్క్స్ అడగొచ్చు, 10 మార్క్స్ అడగొచ్చు. ఇక ఇది ఫస్ట్ చూసుకో, ఫస్ట్ పేజీ శ్రీలత శాంప్లింగ్ ఎర్రర్. చూసాను సార్. ఇది సెకండ్ పేజ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ ఇది నాన్ శాంప్లింగ్ ఎర్రర్, సెకండ్ స్లైడ్, లాస్ట్ స్లైడ్. రెండు కలిపే కదా సార్? రెండు కలిపి అడుగుతాడు. ఒక్కొక్కసారి 5 మార్క్స్ అడిగినప్పుడు నాన్ శాంప్లింగ్ ఎర్రర్ గురించి అడుగుతాడు. కానీ రెండు కలిపి అడగపోకుండా ఎప్పుడు లేదు.